నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. అన్నమయ్య జిల్లాకు మల్టీ ఇండోర్ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణం కోసం 3 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. జిల్లాలో క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర యువజన క్రీడా శాఖ మంత్రులు శ్రీ మండపల్లి రాంప్రసాద్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి జిల్లా క్రీడాభివృద్ధికి సంబంధించిన కీలక విషయాలపై రాష్ట్ర మంత్రివర్యులు మండపల్లి రాంప్రసాద్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఈ రోజు సమగ్ర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు మాట్లాడుతూ రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని సుద్దలవాళ్లపల్లికి వెళ్లే రోడ్డు సమీపంలోని 9.5 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ద్వారా అనుమతులు రావడం జరిగిందని, దానిలో భాగంగానే ప్రభుత్వం నుంచి 3 ఎకరాల స్థలంను కూడా కేటాయించడం జరుగుతుందని అన్నారు. జిల్లాకు సంబంధించిన ప్రభుత్వ కార్యాలయాలు అన్నింటికీ కూడా అతి త్వరలో ప్రభుత్వ భవనాలు ఏర్పాటు చేస్తామని, జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసే జిల్లాను ఆదర్శవంతమైన జిల్లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్పోర్ట్స్ అథారిటీ అభివృద్ధి అధికారి జి చంద్రశేఖర్, రాయచోటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గాజుల ఖాదర్ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు మండపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి, మదన్ మోహన్ రెడ్డి, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. రాయచోట్లో ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో రాయచోట్ని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే రాయచోటి పట్టణంలో అతి సమీపాన పట్టణంలోనే మున్సిపాలిటీ పరిధిలోనే ఏదో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు కాకుండా రాయచోటి నడిబొట్టు లాంటి సుద్దలవాళ్లపల్లి రోడ్డు ఏదైతే ఉందో ఎక్కువ స్కూళ్ళు కాలేజీలు ఉండే ప్రాంతంలోనే సుమారు 9.5 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అక్కడ ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం ద్వారా అనుమతులు రావడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ నుంచి కూడా 3 ఎకరాలను కూడా శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్నా. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు వరకు మనం పనిచేసింది ఒక ఎత్తు అయితే, ఈరోజు మన రాయచోటి నియోజకవర్గం చెందిన ప్రజల యొక్క నాడి అలాగే వాళ్ళ ఎమోషన్ను బట్టి మనం ఈరోజు మన ప్రాంతాన్ని ఇలాగే నిలుపుకునేదానికి మనం ప్రయత్నించాం. ఇప్పుడు ఇంకా మనకు కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా రాయచోటికి ఏమైతే మౌలిక వసతులు కావాలో అవన్నీ ఒక్కొక్కటిగా తీర్చేదానికి సంకల్పిస్తాం. నేను ముందు చెప్పినట్టే జిల్లాకు సంబంధించిన HOD ఆఫీసులన్నీ రాయచోటిలో గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మనం ఉన్నాం. దానిలో భాగంగానే అతి త్వరలోనే రాయచోటికి కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అనేది తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నేను గత మీటింగ్లో కూడా చెప్పాను, జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లాకు సంబంధించిన అన్ని వసతులు ఇక్కడ ఉండాలి కాబట్టి 5 ఎకరాలు కేటాయిస్తే జైళ్ల శాఖ వారు జిల్లా జైళ్లను కూడా రాయచోటి ప్రాంతంలో నెలకొల్పేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని విషయంలో కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లోనే జిల్లా జైలు కూడా నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి మన అన్నమయ్య జిల్లా కేంద్రంగా మన రాయచోటి కొత్తగా ఏర్పాటైన సందర్భంగా మరి ఇక్కడ స్పోర్ట్స్కు సంబంధించి డెవలప్మెంట్ లేని కారణంగా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా నుంచి మన యువజన క్రీడా శాఖ మంత్రులుగా మండపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఎన్నిక కావడం, మరి మన అన్నమయ్య జిల్లా పట్ల స్పోర్ట్స్ పరంగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మరి అన్నమయ్య జిల్లా నుంచి క్రీడాకారులను జిల్లా స్థాయి నుంచే అలాగే నేషనల్ స్థాయి వరకు కూడా క్రీడాకారులను తయారు చేయడం కోసం మరి స్పోర్ట్స్ డెవలప్మెంట్ పరంగా మరి ఈరోజు
ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి మరి ఒక వివరణ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ స్పోర్ట్స్ డెవలప్మెంట్ పరంగా స్టేడియం ఆట స్థలానికి సంబంధించి 3 ఎకరాలు కూడా కేటాయించినామన్నట్లు, అలాగే మరి కన్స్ట్రక్షన్కు 9.5 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగిందని కూడా తెలియజేయడం జరిగింది. మరి స్పోర్ట్స్ డెవలప్మెంట్ పరంగా మన మంత్రివర్యులు ఏమి వివరణ ఇచ్చారు అనేది మన జిల్లా అన్నమయ్య జిల్లా డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి గారితో సమాచారం తీసుకున్నాం. నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు కూడా మరి అధికారికంగా స్పోర్ట్స్ డెవలప్మెంట్ పైన అన్ని విషయాలు కూడా ప్రకటించడం జరిగింది. అవును సార్. మరి ఏంటి అనేది మీరు తెలియజేయండి సార్. సార్ ఈరోజు మన రాయచోటెందుకు స్పోర్ట్స్ మినిస్టర్ గారికి మేము మా డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం సార్. మొదటిగా మనకు అన్నమయ్య జిల్లా ఏర్పడిన తర్వాత మనకు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా ముఖ్యం. ప్రజలందరికీ కూడా స్పోర్ట్స్ యొక్క క్రీడలు ఆడాలన్నా, క్రీడలు డెవలప్మెంట్ కావాలన్నా జిల్లాలో కూడా ప్రతి ఒక్క జిల్లాకి కంపల్సరీగా ఈ స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఉంటేనే స్పోర్ట్స్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి వీలుంటుంది. అదే చొరవతో ఈరోజు మా మినిస్టర్ సార్ గారు మడ్డిపల్లి రామప్రసాద్ రెడ్డి సార్ గారు ఈరోజు ఎంతో దీని మీద దీని మీద ప్రియారిటీ ఇస్తూ స్పోర్ట్స్ మినిస్టర్ అయి ఉండి మనం స్పోర్ట్స్కి ఏదో ఒకటి చేయాలా, నా జిల్లాకి అన్నమయ్య జిల్లాకి నేను ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనకు 3 ఎకరాల ల్యాండ్ని మల్టీపర్పస్ స్టేడియం కన్స్ట్రక్షన్ కోసం ఈరోజు సార్ ద్వారా చర్చించడం జరిగింది. దాని గురించి 3 ఎకరాలు మనకు గవర్నమెంట్ నుంచి, అలాగే సార్ యొక్క చొరవతో 3 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీకి 3 ఎకరాలు స్పోర్ట్స్ మల్టీపర్పస్ స్టేడియంకి శాంక్షన్ చేయించడం జరిగింది. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఈ స్టేడియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి నిధులు కూడా శాంక్షన్ 9,50,00,000 రూపాయలు సార్ గారు ఎంతో చొరవ తీసుకుని అన్నమయ్య జిల్లా నందు స్పోర్ట్స్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. దీని ఉద్దేశంతోనే ఈరోజు సార్ గారిని కలిసి మనకు 3 ఎకరాల ల్యాండ్లో మనకు స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సార్ గారికి కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మనకు స్పోర్ట్స్ అతి తొందరలోనే రాయచోటిలో అందరికీ చేరువలో అందరికీ దగ్గరగా ఉన్న స్టేడియం స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనకు అందరికీ అందుబాటులో ఉన్న దగ్గరగా మనకు మదనపల్లి మన రాజు స్కూల్ బ్యాక్ సైడ్ సిబిఎస్ రాజు స్కూల్ బ్యాక్ సైడ్ మనకు 3 ఎకరాల ల్యాండ్ అనేది కేటాయించడం జరిగింది. అందరి పట్టణానికంతా కూడా దగ్గరగా ఉంటుంది. అందరికీ కూడా అనుకూలంగా స్పోర్ట్స్ క్రీడలు ఆడుకోవడానికి అందులో మనము ప్రపోజల్ కూడా మనం సార్ గారికి ఇవ్వడం జరిగింది. ఒక ఇండోర్ స్టేడియం కావచ్చు, స్విమ్మింగ్ పూలు, దాంట్లో స్కేటింగ్ అలాగే మినీ హాకీ టర్ఫ్ కోర్టు, అలాగే సింథటిక్ 400 ట్రాక్, అలాగే జిమ్, ఇతర క్రీడలన్నీ కూడా మనకు ఒక స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం సార్ ద్వారా చర్చించడం జరిగింది సార్. ఇప్పుడు క్రీడాకారులను మీరు ఏ విధంగా మీరు వారికి అవగాహన కల్పించి వారిలో చైతన్యం తీసుకురావడం జరుగుతుంది అంటారు? సార్ మనకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు గైడ్లైన్స్ వచ్చిన ప్రకారంగా మేము ఫాలోఅప్ అవుతుంటాం సార్. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏవైనా కార్యక్రమాలు ఇచ్చారంటే ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా 100% గ్రౌండ్ లెవెల్ వరకు ప్రతి క్రీడాకారుడికి అందాలనే ఉద్దేశంతో టోర్నమెంట్లు కావచ్చు, వివిధ స్పోర్ట్స్ కార్యక్రమాలన్నీ కూడా మనము ప్రతి ఒక్క ప్లేయర్కి అందడం జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మెడల్స్ నేషనల్స్లో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, ఇండియా లెవెల్లో కానీ ఆడినా కూడా వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ ఇన్సెంటివ్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఇలాంటి స్పోర్ట్స్కి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా స్పోర్ట్స్ అథారిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా మేము క్రీడాకారులకు అనేది విషయం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఇది అలాగే వీరు ఈ స్పోర్ట్స్ ద్వారా కూడా బెనిఫిట్స్ అనేది కూడా పొందుతున్నారు సార్. ఇప్పుడు మీరు మన అన్నమయ్య జిల్లాలో ఇంతవరకు మీరు ఏ విభాగాల్లో మీరు క్రీడాకారులను తయారు చేయడం జరిగింది? సార్ మన యాక్చువల్గా నేను హాకీ కోచ్గా పనిచేశానండి. హాకీ కోచ్గా మనం నేషనల్ ప్లేయర్లు కూడా నా వరకు నేను చెప్తున్నా ఒక అధికారిగా రాకముందు మనం ఒక క్వాలిఫైడ్ కోచ్గా మనం పనిచేసాం. అలాగే దగ్గర మనకు హాకీకి సంబంధించి దాదాపు 15 మంది నేషనల్స్ క్రీడాకారులను తయారు చేయడం జరిగింది. ఓకే
సార్ ఇప్పుడు మీరు భవిష్యత్తులో కూడా మీరు ఈ క్రీడాకారుల పట్ల మీరు ఏ విధంగా శ్రద్ధ వహిస్తారు? సార్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే మా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మా ఎండి గారి యొక్క ఆదేశాల ప్రకారంగా, అలాగే మా మినిస్టర్ గారు, అలాగే మా చైర్మన్ గారు యొక్క ఆదేశాల ప్రకారంగా ఎన్నో కార్యక్రమాలు అనేది మొదలవుతున్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి కార్యక్రమాలు వచ్చినా కూడా స్పోర్ట్స్కి అనేది మనము బెనిఫిట్స్ పొందాలని చెప్పి మన జిల్లాలో ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ మీడియా కావచ్చు, పత్రికా ప్రకటనల ద్వారా కావచ్చు, మనం అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. స్పోర్ట్స్ ద్వారా కూడా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతున్నారు సార్. భవిష్యత్తులో కూడా అన్నమయ్య జిల్లాలో మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రాబోతుంది. ప్రజలందరి ఆకాంక్ష కూడా తీరబోతుంది సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.